Hello guys, my new vlog. Please to channel my Sakrapara. Sakrapara. Sukrapais. అయితే ఇస్తాను. ఇంకోసారి ఒకసారి అయితే వ్యూ అయితే ఒకసారి చూడండి ఎలా ఉందో మీకు మీ ఒపీనియన్ అనేది కామెంట్ సెక్షన్ లో కూడా ఒకసారి చెప్పండి. ఏంట్రా వికాస్ బాగుందా? బాగుందనా? నిజం బాగుంది. మేము ఉంటే ఎవ్రీథింగ్ అయితే మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్కడెక్కడ తిరగాలి, ఈ ప్లేసెస్లో కొచ్చిలో ఏమేమి ప్లేస్ తిరగాలి, ఎవ్రీథింగ్ అయితే మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఇంకా మేమైతే పోతున్నాం, ఎక్కడ పోతున్నాం మాకే క్లారిటీ లేదు. లోపల బోట్లోకి ఎక్కేదానికి ఎంత మంది ఉన్నారు. హాయ్, వన్ అయిపోయింది. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఇప్పుడైతే వచ్చాము మేము ఇక్కడికి ఎక్కేదానికి. చూద్దాం ఎలా ఉంటుంది ఏమి అనేది. వినయ్ వా వేరే లెవెల్ రా ఇదా. ఇది లైక్ ఏదో చిన్న షాప్ ఇది. చెప్పరా జంపర్ మే బంపర్ వేరే లెవెలా? ఓల్డ్ది ఎంత లాంగ్ ఉందో చూడు. అదే చాలా లాంగ్ ఉంది ఇది. హాయ్, నేను ఇంటర్వ్యూస్లో నేను నీకైతే చెప్పలేకపోయినాను కేరళకి ఎలా పోయాము, ఏంది కథ ఏంది అంతా ఏం చెప్పలేకపోయినాను. సో మేము ఇప్పుడు స్టార్టింగ్లోనే మీకు మొత్తం చెప్పాలనుకుంటున్నాము. అసలు ట్రైన్ ఎన్ని గంటలకు ఉంటుంది, ఇక్కడ కనబడతా ఉంది కదా, ఇక్కడైతే నేను మీకు డిస్ప్లేలో పెడుతున్నాను కదా, ఇక్కడ ఈ ఎవ్రీడే అయితే ఈ టైమింగ్స్కి అయితే ఉంటుంది. మనకి ఫ్రైడే వచ్చేసి 2:30కి మనం స్టార్ట్ అయినామంటే మార్నింగ్ 4 o'clock అంతా వెళ్ళిపోతాము మన కొచ్చికి. తిరుపతి టు కొచ్చికి ఎవ్రీ ఫ్రైడే ఎర్లాకులంకి ఉంటుంది. ఏమంటావు వంశీ? ఇంకా మనకి డీటెయిల్స్ అయితే వంశీ ఇస్తాడు. చెప్పు వంశీ. హాయ్ ఫ్రెండ్స్, మనకి ట్రైన్లు అయితే తిరుపతి నుంచి కన్యాకుమారి ఎక్స్ప్రెస్ అయితే ఎవ్రీడే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఆ టైమింగ్స్ వచ్చి 3:30 టు ఆ టైమింగ్స్ లో ఎవ్రీడే కన్ఫర్మ్ గా ట్రైన్ కన్యాకుమారి ఎక్స్ప్రెస్ ఉంటుంది. బట్ ఇప్పుడు వంశీ చెప్పిన అంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి అయితే వీడియో స్టార్ట్ అవుతుంది. అండ్ చూసి ఎంజాయ్ చేయండి. అండ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. న్యూగా వస్తున్నాం కాబట్టి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొకటి, తిరుపతి నుండి అయితే ఫస్ట్ వ్లాగ్ మనకి కొచ్చికి మునార్కి ఫస్ట్ మేమే. మీ కావాలంటే సెర్చ్ చేయండి, రీసెర్చ్ చేయండి, ఆల్ డీటెయిల్స్ అయితే మేమే. అండ్ అక్కడ కొచ్చిలో మేము చేసిన రచ్చ అయితే మీరు చూసి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాము. అండ్ ప్లీజ్ వాచ్ ఇట్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజే మనము కేరళకి అయితే వచ్చాము. నేను మీకు ఎలా వచ్చామేమనే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేకపోయినాను, ఎందుకంటే లేట్ అయిపోయింది వచ్చిన తర్వాత. సో మనకి నేను ఇక్కడికి వచ్చేసిన తర్వాత అయితే డైరెక్ట్గా రూమ్స్కి అయితే వచ్చేసాము. ఇంకా రూమ్స్కి వచ్చిన తర్వాత నేను మీ ఎలా వచ్చాను ఏమనేది మీకు నేను చూపించలేకపోయినాను. ఒకసారి అయితే వ్యూ అయితే ఒకసారి చూడండి ఎలా ఉందో మీకు మీ ఒపీనియన్ అనేది కామెంట్ సెక్షన్లో కూడా ఒకసారి చెప్పండి. ఏంట్రా వీడియో నుండి చూపిస్తున్నానని అనుకుంటున్నారు కదా, నేను లోపలికి వెళ్ళిన తర్వాత కూడా చూపిస్తాను. ఇక్కడ మేము వచ్చిన తర్వాత 2 rooms అయితే తీసుకున్నాము. అది ఈ వీడియో కింద మీకు ఎక్కడ ఏమన్నా లొకేషన్, మనకి రైల్వే స్టేషన్ ఎంత దూరము అన్ని పింగ్ చేస్తాను. ఓకేనా? ఒకసారి చూసి చెక్ చేసుకోండి ఈ వీడియో తర్వాత చూడండి. ఇదైతే మా ఫ్రెండ్ రూమ్. ఇది నేను మీకు చెప్పాను కదా మా ఫ్రెండ్ రూమ్ అక్కడ వ్యూ కూడా బాగుంటుందని స్టార్టింగ్లో చెప్పాను కదా. ఒకసారి ఇక్కడ చూడండి వీళ్ళ రూమ్లో వ్యూ ఎలా.
ఎక్సలెంట్గా ఉంటుంది వీళ్ళ రూమ్లో వ్యూ అయితే వేరే లెవెల్ ఉంది. వీడైతే ఎందుకుంటానే ఉన్నాడు వచ్చినప్పటి నుండి. ఇదైతే మా రూమ్, ఇది మా రూమ్లో వ్యూ వచ్చేసి ఇప్పుడైతే ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర 12 అవుతుంది. మేమైతే ఇప్పుడు పోతున్నాం టిఫిన్కి. మేము ఎక్కడ పోయి టిఫిన్ తిన్నాము ఆ వీడియో కూడా మీకు పెడతాను నేను. ఒకవేళ టిఫిన్ తినాలనుకుంటున్నామా డైరెక్ట్ లంచ్కి వెళ్దాం అనేది మాకే క్లారిటీ లేదు. ఎక్కడ తినాలనేసి మాకు కూడా క్లారిటీ లేదు. సో మేము ఇక్కడ చెక్ చేసుకొని నియర్ బై ఏమేమి ఉన్నాయి అన్ని చెక్ చేసుకున్న తర్వాత నేను మీకు అది కూడా మేము మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇంకోసారి వేరే అన్న ఇక్కడ అన్నం బైక్ మేమైతే తీసుకోండి హోటల్ అయితే ఇదే. చికెన్ అది మనకైతే చికెన్ పరోటా ఒకటి, లైక్ మన ఇదేంది పుట్టు, ఇడియాప్పం, ఇదే వడ. మా పరోటా ఒకటి చెప్పుకున్నాము, చికెన్ కర్రీ ఒకటి చెప్పుకున్నాము. అసలు ఇన్ని ఎందుకు వచ్చాయి నాకే క్లారిటీ లేదు. ఇది ఇంకా మనము తింటా మాట్లాడుకుందాం, ఎలా ఉంది టేస్ట్ అంతా చెప్తాను ఓవరాల్గా. ఓకేనా? వీడు మార్నింగ్ అయితే మసాలా ఐటమ్స్ తినానని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు చికెన్ కావాలని అడుగుతున్నాడు వీడు. నేను మార్నింగ్ 11 అయినా 12 అయినా దాని తర్వాత వీడు అయితే సిగ్గులు అవుతా ఉంటాడు. యా, టేస్ట్ అయితే ఎలా ఉందిరా వికాస్? టేస్ట్ ఎలా ఉంది? దానికి బాగుందా నీకురా వికాస్? బాగుందా నీకురా? బాగుందనా? నిజం బాగుంది. ఓవర్ రివ్యూ అయితే బాగుంది, బట్ కొంచెం స్వీట్ ఉంటుంది అంతే. దాంట్లో మనం ఆనియన్స్ యాడ్ చేసుకుంటే కరెక్ట్ అయిపోతుంది, అంతే కదా. రొంబ కేరళీయం అయిపోతాం. మనకి కేరళలో అయితే ఎండ అయితే విపరీతంగా ఉంది. అసలు చూస్తానంట స్వెట్ ఎంత వస్తుందో మొత్తము. ఇక్కడ టిఫిన్ తినేసి మీకు కనపడదు, వెళ్ళేదారులు చూపిస్తాను, జూమ్ చేసి చూపిస్తాను. అక్కడ సవర్ణ భవన్ అని కనిపిస్తుందా మీకు? సర్లే నేను మళ్ళీ చూపిస్తాను మీకు. ఐ థింక్ కనపడదు. ఇంకా టిఫిన్ లంచ్ రెండు ఒకటే అనుకోండి, ఎందుకంటే మేము 12 o'clock. ఇక్కడ సోడా అయితే ఇక్కడ సోడాస్ అయితే చూస్తున్నాం. ఇవన్నీ టైం వచ్చేసి అరౌండ్ 1:46 అవుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరికైతే ఫుల్ చెమట మా వాళ్ళకి అంతా. మనకైతే ఇంకా మొత్తం ప్రిపరేషన్ అయితే జరుగుతుంది సోడాది ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ. మా టేస్ట్ చెయ్యి, ఎలా ఉంది చెప్పు. బాగా స్ట్రా అయితే తీసుకుంటాం. అయితే స్ట్రా తీసుకున్న తర్వాత ఫస్ట్ టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. బాగుందా? ఏం టేస్ట్ థమ్స్అప్ లాగా ఉంది కదా. పర్లే, యావరేజ్ ఫ్రెండ్స్. ఏరా ఎలా ఉంది? 20 రూపాయలు. సరే, అయితే కేరళలో గోలీ సోడాస్ అయితే యావరేజ్ అనమాట. నార్మల్ అది ఎలా ఉందిరా? అది ఓకేనమ్మా? ఘాటు ఉందా? ఓకే, స్వీట్ ఉంది. ఒకవేళ వస్తే కన్నా ఇక్కడ కేరళలో మనకి సోడాస్ వచ్చేసి గోలీ సోడా, దాని పక్కన కోలా అని ఉంటుంది. మన సైడ్ కూడా ఉంది, బట్ ఇక్కడ డిఫరెన్స్ ఉంటుంది. స్వీట్ ఎక్కువ ప్రిఫర్ చేసుకోండి. మళ్ళీ ఇదేం సోడా? ఇది సాల్ట్ సోడానా? మళ్ళీ హెవీగా ఉంది ఇది సాల్ట్ సోడాలో. మీరు ఒకవేళ వస్తే మీకు సాల్ట్ ఎక్కువ ఉన్నప్పుడు పర్లేదంటే దెన్ గో టు మీరు సాల్ట్ సోడా అయితే తీసుకోండి, హెవీగా ఉంటుంది. స్వీట్ సోడాస్ అయితే చాలా బెస్ట్ నాకు తెలిసినంత వరకు. మేమైతే బైక్ రెంటల్ అయితే తీసుకునే దానికైతే వెళ్తున్నాము. ఆ ప్లేస్కి అది ఏ ప్లేస్ కూడా కరెక్ట్గా పేరు అయితే తెలియదు. గూగుల్ మ్యాప్స్లో చూసుకుని అయితే వెళ్ళిపోతున్నాము.
ఇంకా మేము ర్యాపిడో బుక్ చేసుకునేసి ఇంకా డైరెక్ట్ అయితే ఆ లొకేషన్కి అయితే వెళ్తున్నాము. మేము 4 ఉన్నాము ప్లస్ 3 4 ఉన్నాము. చెప్పినావా అన్న ఓకేవా? ఇప్పుడైతే మేమైతే ఆ లొకేషన్కి అయితే వెళ్తున్నాము. అసలు రే ఆపరని యాక్టింగ్ ఉందా ఒకసారి చూడరా. అన్న చూపి అన్న తడిసిపోయాడా. బైక్ రెంటల్కి అయితే వచ్చేసాము. సో ఇంకా మేము బైక్ రెంటల్స్ కాడికి వెళ్తున్నాం నడుచుకొని లొకేషన్ చూసుకుంటాం. ఆటోలో దిగేసి ఏ బైక్ ఇస్తాడేమో తెలియదు. ఐ థింక్ ఇక్కడ బుల్లెట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇదే అనుకుంటున్నాను, అదే కదా. సో అక్కడ వెళ్ళిన తర్వాత ఏ బైక్ తీసుకున్నామో ఏంటనేది నేను మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. రారా వచ్చి చూస్తూ ఇంకా మనకి లోపలికి వచ్చిన తర్వాత ఏ బైక్ కావాలనేది చూసుకోమన్నారు. సో మేము చూస్తాం అన్ని ఇది కొత్త బండ్లే ఉన్నాయి మనకి. అన్నీ మనకి ఏ బైక్ కావాలన్నా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఈ లొకేషన్ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈ బ్లాగ్ తర్వాత నేను ఇంటికైతే మొత్తం ఓవరాల్గా మా రివ్యూ అనేది నేను చెప్తాము. 125cc అయితే తీసుకున్నాము. ఇదేదో రేజ్ జెడ్ఆర్ యమహా రేజ్ జెడ్ఆర్ 125 బండి, ఈ 2 అయితే తీసుకున్నాము. 2 బండ్లు అయితే ఓవరాల్గా బైక్ లుక్స్ అయితే చాలా బాగున్నాయి. యాక్చువల్లీ మేము నీకు రికార్డ్ చేయడం మర్చిపోయినాను. యాక్చువల్లీ ఈ పర్సన్ అయితే మొత్తం చేశారు. టోటల్ ఇక్కడ ఏమేమి ఉంటాయి ఎవ్రీథింగ్ అయితే మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్కడెక్కడ తిరగాలి, ఈ ప్లేసెస్లో కొచ్చిలో ఏమేమి ప్లేస్ తిరగాలి, ఎవ్రీథింగ్ అయితే మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. మా ప్లాన్లో చిన్న చేంజ్ అయితే జరిగింది, అదైతే నేను మీకు ఎక్స్ప్లెయిన్ మా ఓడైతే పేమెంట్ అయితే చేస్తున్నాడు. చాక్లెట్ ఫ్యాక్టరీ లైక్ ఇస్ దేర్ ఎనీ ఫేమస్ ఇన్ Kochi? Factory only one chocolate factory here. Where? Nearby High Court. High Court. How many kilometers is it? Okay, okay, fine. I will find Munnar. Find Munnar. Munnar or Vagon, that you can decide. Okay. Okay, Nara. We booked before, now Yeah. season is there. Students are holding and all parents are there. ఇప్పుడైతే ఈయనైతే మొత్తం మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు. మనకి చాక్లెట్ ఫ్యాక్టరీస్ కానీ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అంతా చెప్పారు. సో బెటర్ దాన్ మన మున్నార్లోనే చూసుకుందామని చెప్పారు. ఓకే, నాది కాదు వికాస్ ఇచ్చేది. వికాస్ ఓకే. మేము బోటింగ్ కాడికైతే వచ్చాము. మెట్రో బోటింగ్ అది మీకు కనబడుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ ఉంది అది. ఇప్పుడు అంటే మాకు మెయిన్ మ్యాటర్ వచ్చేసి బైక్స్ అని ఇక్కడ పార్క్ చేసాము. ఇక్కడ మేము మెయిన్ ఏమంటే హెల్మెట్లు దీనిపైన పెట్టేసి వెళ్ళిపోమంటున్నారు. హెల్మెట్స్ మాకేమో మనసు రావట్లేదు. ఒకవేళ ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతే మేము కట్టాల్సి వస్తుందేమో అనేసి. సో వీఆర్ థింకింగ్, మేము ఇక్కడ ఆలోచిస్తున్నాము వీళ్ళకి ఏమైనా ఇద్దామనేసి. వీడు అడుగుతున్నాడు, ఆయన పట్టుకోమంటారు. ఇదేదో లాటరీ అంట, ఇదేదో లాటరీ. మనకి ఇక్కడ డిఫరెంట్గా ఉంది అంతా, మనకంతా కొత్తగా ఉందిరా. ఇంకా ఓవరాల్గా అయితే ఇంకా మేము హెల్మెట్లు ఇంతకుముందు ఒక అంకుల్ అయితే మాతో మాట్లాడినాడు, గైడెన్స్ ఇచ్చాడు ఎక్కడ పార్కింగ్ పెట్టుకోవాలి ఏమి అనేసి. సో ఆయన్ని అడుగుతున్నాం హెల్మెట్ అయినా పెట్టుకుంటారా అనేసి. మీ ఇక్కడ మెట్రో బోట్ కనబడుతుందా లేదో అర్థం కావట్లేదు. కనబడుతుంది మీకు బాగానే. సో ఇప్పుడు మేమైతే అక్కడ దాంట్లోకి అయితే ఎక్కిపోతున్నాము. టికెట్ వచ్చేసి ఎంత మామ టికెట్? టికెట్ ఐ థింక్ అరౌండ్ మనిషికి 80 రూపీస్ ఎంత అంటున్నారు. చూద్దాం. ఇంకా మేమైతే పోతున్నాం. ఎక్కడ పోతున్నాం మాకే క్లారిటీ లేదు. ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ మెట్రో బోట్స్ ఇక్కడ చాలా అంటే లాట్ ఆఫ్ చాలా ఉన్నాయి మనకి ఇక్కడ. లోపల బోట్లోకి ఎక్కేదానికి ఎంతమంది ఉన్నారు. సో ఇప్పుడు మేమైతే మెట్రో బోట్ అయితే ఎక్కడానికి అయితే పోతున్నాము. ఎంతమంది ఉన్నారో చూడండి ఫ్రెండ్స్, ఒకసారి చూడండి ఎంతమంది ఉన్నారో. వీళ్ళతో నాకు పెద్ద నష్ట అయిపోయింది అబ్బా. వీళ్ళు రారు కూడా రారు, మెల్లిగా వస్తారు. వీడంతా పెద్ద మొఫ్ఫు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది మెట్రో బోట్. ఒకసారి దీనిపైన మీరు కామెంట్ ఒపీనియన్ కూడా రాయండి. 50 రూపాయలు వర్తా కాదు కూడా రాయండి. జస్ట్ 50 రూపీస్. ఇది వర్తా కాదా అనేది మేము చెప్తాము, ఓకేనా?
ఏరా ఇది వర్తేనారా వంశీ? కదిలింది టా 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 టా. ఎక్కువ జూమ్ చేయాలి. ఫ్రెండ్స్ వ్యూ ఎలా ఉందో ఒకసారి మాకు ఖచ్చితంగా అయితే చెప్పండి. నాకు తెలిసినంత వరకు తిరుపతిలో ఫస్ట్ వ్లాగ్ వచ్చేసి మనమే తీస్తూ ఉండేది. మన చెర్రీ వ్లాగ్స్ 30-40లో ఉండే వస్తూ ఉండేది. ఇంతవరకు మన తిరుపతిలో నుండి ఎవరైతే బోట్ మెట్రో అయితే ఇంతవరకు ఎవరు తీయలేదు. మన ఇండియాలోనే ఫస్ట్ మన కొచ్చిలో వచ్చింది ఇది. ఐ థింక్ ఇదేదో మనకి రెస్టారెంట్ టైప్ కూడా ఉంది బోట్లో పైన. ఇక్కడ మీకు ఏదో బోట్ లాగా ఏదో ఉంది ఇక్కడ మనకి. బోట్స్ కూడా ఉన్నాయి. సో యాక్చువల్లీ మనం దీంట్లో తీసుకుందాం అనుకున్నాను, బట్ మనకి అది దాని ప్రాసెస్ ఎలా పోవాలి, ఎక్కడ పోయి బుక్ చేసుకున్నా మనకు తెలియలేదు. సో దానికి ట్రై చేద్దాము. ఒకసారి మేము ట్రై చేస్తే చూస్తాము అట్లాంటి బోట్లో వెళ్ళడానికి. ఇది ఫ్రెండ్స్ మనకి కొచ్చి మెట్రో బోట్ అంటే ఇలా ఉంటుంది ఎగ్జాక్ట్గా. చూడండి ఒకసారి. దీని గురించి మీరు కామెంట్ కూడా ఒకసారి చేయండి ఎలా ఉంటుందని. మనకి 10 minutesకి అయితే ఒక్కటైతే ఉంటుంది మనకి లోపల వెయిటింగ్. ఎంత వెయిట్ చేసినా కూడా మనకి ½ an hour అన్నా వెయిట్ చేయాలి. దాని తర్వాతే మనకైతే దొరుకుతుంది. దేవరా ఉన్నాడు లోపల. దేవర సర్కిల్ వికాస్ ఇంకా మేము ఫోర్ట్ కొచ్చికి అయితే వచ్చేసాము. ఫోర్ట్ కొచ్చికి అయితే మీకు ఇక్కడ కనబడుతుంది ఫోర్ట్ కొచ్చి అని. అక్కడికైతే వచ్చేసాము. ట్రిప్ అయితే అయిపోయింది, ఫినిష్. మనకి ఏదైతే బొమ్మ కూడా పెట్టినాడు ఇక్కడ మెట్రోలో ఏమేమి ఉంటాయని. వచ్చిన తర్వాత రోస్ మిల్క్ అయితే ఒకటి చెప్తున్నాము. ఒకసారి టేస్ట్ చేయరు అలా ఉంది చూద్దాం. ఇక్కడ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మనకి బీచ్ కాడ. అన్న అయితే మనకి బలంగా చేయిస్తున్నాడు. ఇదైతే మిల్క్ షర్బత్ అంట ఇది. ఇంకా మేము రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. మేము ఇక్కడ నుండి రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మాదైతే మొత్తం అయిపోయింది. మనం మెట్రో బోటింగ్ చెప్తున్నాం కదా, అదంతా అయిపోయింది. పరోటా అదేదిరా వంశీ, పరోటానా? ఓకే పరోటా. చెప్పాలా? మనం అయితే స్విగ్గీలో ఉండి అయితే ఆర్డర్ పెట్టుకునేసాం మేము. ఓకే ఇదేదో సూప్ ఇచ్చేసాడు, మాకేదో కూడా తెలియదు. వీడేదో సలాడ్ ఏదో తెచ్చుకునేసాడు వీడు. ఏం సలాడ్ ఇది? ఏం సూప్ ఇది మొత్తం? మేము ఇంకా ఆఫ్టర్ మేము తినేసిన తర్వాత ఇక్కడ ఏదో ఫ్రెంచ్ కాలనీ అంటే టీ టౌన్ ఏదో సంథింగ్, దీని పేరు కూడా తెలీదు. గూగుల్ మ్యాప్స్లో చూసుకుని వచ్చాము. ఇక్కడ టైమింగ్స్ ఏమంటే
మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 6 కంతా షాపింగ్ అనేది క్లోజ్ అయిపోతుందంట. నేను ఫస్ట్ టైం వింటున్నాను. యాజ్ ఏ టూరిస్ట్ ప్లేసెస్ మనకి మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 6కి అయిపోయేది. మనకి కొచ్చిలో ఇట్లా మనకి లాస్ట్ సెకండ్ ఐలాండ్ ఉంటుంది, మీకు మ్యాప్లో కొట్టినా కూడా వచ్చేస్తుంది. మీకు ఓన్లీ ఇక్కడ ఎలా ఉంది చూడడానికి జస్ట్ నార్మల్గా ఉంది కదా. ఇప్పుడు మీకు ఒక షాకింగ్ చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. టోటల్ ఫ్రెంచ్ కాలనీ, ఫ్రెంచ్ మొత్తం ఫ్రెంచ్ మనకి ఇటలీ ఈ టైప్లో ఉంటాయి అంతా ఎవ్రీథింగ్. ఎలా ఉందో ఒకసారి మీరు కామెంట్స్ అయితే చెప్పండి. అలా ఉంటుంది. అసలు ఒక్కరంటే ఒక్కరు లేదు ఇక్కడ నో ఎంట్రీ ఫర్ వెహికల్స్ అంట. అసలు ఇది సినిమా షూటింగ్గా ఏందనేది తెలియదు. అతను వెళ్ళేసి ఒకసారి ఇన్ఫర్మేషన్ కనుక్కొని వస్తావా, ఎప్పుడు టైమింగ్స్ అంతా అడిగి కనుక్కొని రా. ఈ స్ట్రీట్లో అయితే మాకైతే ఏమీ లేదు ఇక్కడ. సో మేమైతే బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాము. వేరే లొకేషన్స్ ఏమైనా ఉంటే మేము మొత్తం ఫైండ్ అవుట్ చేసి ఇంకా ఇక్కడ నుండి అయితే ఇంకా వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మేము రూమ్కి వెళ్ళిపోయిన టైంలో మేము బీచ్కి వెళ్ళి చూసేసి వెళ్దాం అనుకున్నాం కదా. మనకి స్ట్రీట్ షాపింగ్ అని ఏమి లేకుండే. సో మనం అక్కడ ఏదో ఫెస్టివల్ జరుగుతా అంటే లైక్ కేరళ ట్రెడిషన్ లాంటిది తయ్యం, ఐ థింక్ తయ్యం లాంటిది కాకుండా తయ్యం లాంటిదే, బట్ మనం అదేందో చూద్దాం. జస్ట్ బ్లాగ్ కోసం అయితే లోపలికి వెళ్ళడం జరిగింది. మీకు జస్ట్ ఇక్కడ ఎలా జరుగుతా ఉంది అనేది చూపించడానికి మాత్రమే. సో ఇంకా మనము బీచ్ జర్నీకి అయితే స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ మనకి బోటింగ్కి అయితే మనము నీళ్ళల్లో లైటింగ్ వస్తుందంట. ఇక్కడ అంతా లైటింగ్స్ మీకు ఈ ఇమేజ్లో చూడండి తెలుస్తుంది. పర్ హెడ్ వచ్చేసి 300 అంటున్నాడు. ఇద్దరు కలిపి ఒక బోట్ ఇస్తాడంట. అంటే అప్రాక్స్ మొత్తం కలిపి మాకు ఒక్కరికి మనకి ఇక్కడ మేము ఈ వాటర్ స్పోర్ట్స్ కోసము చాలాసేపు అయితే వెయిట్ చేస్తాం. సారీ వాటర్ స్పోర్ట్స్ అంటున్నాం. అరే దీన్ని ఏమంటారా, ఇది వాటర్ స్పోర్ట్స్ లాంటిది కాదు, బట్ స్టామ్ వే అనేది మనకి లైటింగ్ వస్తుంది అట్లాంటిది. స్టిల్ మేము 1.5 hour నుండి వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు నైట్ 1 అయిపోయింది. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం అయితే మాకు 1:30 అవుతుంది. ఇప్పుడైతే వచ్చాము మేము ఇక్కడికి ఎక్కేదానికి. చూద్దాం ఎలా ఉంటుంది ఏమి అనేది. దూర కనబడుతుంది. చూసారా ఫ్రెండ్స్ లైటింగ్ ఇది. దీనికోసం పర్ హెడ్ 300. ఎంతమంది ఉన్నాం చూడండి. ఐ థింక్ ఇది కెమికల్ కలిపినారో లేకపోతే జెల్లీ ఫిష్ వేసారో కూడా అర్థం కావట్లేదు. మీకైతే ఏం కనబడట్లేదు. సో నేను ఇంకా నైట్ మోడ్ ఆన్ చేస్తాను. ఒకసారి చూడండి. ఇది కదిలించండి. కనబడుతుందా ఫ్రెండ్స్? ఇది కదిలిచ్చరా, కట్టారు పక్కన పెట్టు. ఒకసారి వీడియో చూస్తాను. సూపర్ రా. జోర్ అదే వినయ్ బా వేరే లెవెల్ రా ఇదే. సూపర్ రా. డే 2 కొచ్చి మళ్ళీ స్టే చేసి నైట్ ఇప్పుడు మళ్ళీ అయితే బయలుదేరుతున్నాం షాపింగ్కి. రెడీనా?
ఇప్పుడే కదా వచ్చింది మనమా. జస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చి ఇక్కడ బైక్స్ అన్ని పార్క్ చేసి బీగాలు కూడా ఇటు పెట్టేసినాడు వినయ్ గాడు. బీగాలు కూడా ఇటు పెట్టేసినాడు వీడు. వదిలేసి వెళ్ళిపోయినాడు. ఎరా కీస్ కూడా అటు పెట్టేసి వెళ్ళిపోయినాడు. మనం ఇప్పుడు మ్యూజియంలోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ అలో అయితే లేదంట. పురాతకాలమైన వస్తువులు. ఇది బోట్, ఇది చాలా ఓల్డ్ది. ఎంత లాంగ్ ఉందో చూడు. అదే చాలా లాంగ్ ఉంది ఇది. ఇక్కడ మేము ఇట్లాంటి షర్ట్స్ ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నాము. ఇక్కడ ఉన్నాయి కదా ఇట్లాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ షర్ట్స్ అయినా ట్రై చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ మనకి ఎంట్రీ లేదు. సో మనం మీకోసం అయితే జూమ్ చేసి మరీ చూపిస్తాను. విజిబిలిటీ ఉందో లేదో తెలియట్లేదు మీకు. అవునండి, ఇప్పుడు కనబడతా ఉందా? అక్కడ ఏమీ లేదు. ఈజిప్ట్ లాంటివి అట్లాంటి కైండ్ ఆఫ్ ఓల్డ్ వస్తువులు అన్నీ ఉన్నాయి. మన పురాతకాలమైనవి విగ్రహాలు, శిల్పాలు అట్లాంటివి అయితే ఉన్నాయి. నైటు ఈ లొకేషన్ మీకు చూసిన వాళ్ళు, ఫస్ట్ పార్ట్లో చూసిన వాళ్ళు అయితే గుర్తుపడతారు ఈ లొకేషను. ఇంకైతే మేము ఇట్లా నడుచుకుంటూ పోతున్నాము ఏమని. ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చినప్పుడు దయచేసి ఈ నో పార్కింగ్ ఉండే చోట అయితే పెట్టండి. విపరీతంగా అయితే ఫైన్లు పడతాయి. సో వీ కెన్ ఫైండ్ ఎనీవేర్ పార్కింగ్ ప్లేస్ ఎక్కడ ఉందో చూసుకొని పెట్టుకోవడం మంచిది నా ఒపీనియను. ఇంకా మనకి బ్రాండెడే కావాలి, జస్ట్ మనకి అట్లాంటి టైప్స్ కావాలంటే ఇక్కడ ఉండవు. లోకల్స్వే మనకి షాపింగ్ ఉంటాయి. ఇక్కడ లోకల్ థీమ్ అట్లాంటివి ఉంటాయి మనకి. బీచ్ సైడ్వి లైక్ మీరు చూస్తుంటే అర్థమవుతూ ఉంటుంది. వింటేజ్ కార్లు కూడా ఉన్నాయి ఇక్కడ. రిమోట్లు ఏమైనా ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను. వంశీ నైటు మీకు ఇవన్నీ చూపించలేకపోయినాం కదా. సో ఒకసారి అయితే చూసుకోండి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మార్నింగ్ 10:30 అవుతుంది. ఇంతవరకు మేమైతే బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. యాక్చువల్గా మీకు ఒక డౌట్ అయితే వచ్చి ఉంటుంది అసలు ఇక్కడ ఏం మ్యాటర్ అని. ఇది ఒక జ్యూస్ అనేసి మన క్రిస్టియన్స్లో ఉంటారు కదా. సో వాళ్ళకి సంబంధించింది ఏరియాస్ ఇవంతా. వాళ్ళ సంబంధించిన ఏరియాస్ ఇదంతా మొత్తం. వాళ్ళ థీమ్స్, వాళ్ళ కల్చర్స్, ఆ థీమ్స్లోనే మొత్తం ఉంటుంది మనకి ఎవ్రీథింగ్. మనకి అందరూ ఉంటారు ఇక్కడ, ప్రతి ఒక్కరు ఉంటారు ఇక్కడ. ఇక్కడ అన్ని సెంట్ బాటిల్స్ ఎవ్రీథింగ్ మనకి అన్నీ దొరుకుతాయి ఇక్కడ మొత్తం. ఇక్కడ ఇది లైక్ ఏదో చిన్న షాప్ ఇది. మీకు ఎలా ఉందనేది మీరు ఖచ్చితంగా అయితే మనకి నా తిరుపతిలో ఫస్ట్ టైం ఇది నేను చూపిస్తున్నాను. ఇంతవరకు ఏ వ్లాగర్ కానీ పెట్టలేదు. తిరుపతిలోనే అట్ ద ఫస్ట్ టైం మనకి చెర్రీ బ్లాగ్స్లోనే వస్తాను. ఇక్కడ మెటీరియల్స్ కూడా చూడండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది అసలు. ఇది కొంచెం సిల్కీ టైప్స్ ఉంటాయి, బాగుంటాయి ఇవంతా. మనకి ఇది కేఫ్ అంట. ఇదేదో కేఫ్లో కూడా మనకి డిఫరెంట్ థీమ్స్ ఉంటాయి అంతా ఎవ్రీథింగ్. అసలు అట్ట చెక్క బొమ్మలే కనబడతాయి అన్నీ మీకు. ఎక్కడ చూసినా చెక్కల బొమ్మలు. ఇట్లాంటివన్నీ ఇంట్లో షోకేష్కి చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటాయి. మేమైతే ఇది తీసుకుంటున్నాము. ఇక లోపలికి అయితే వచ్చాము. మీకు వీడియో చూపించలేదు, మేము జస్ట్ బార్గింగ్ లాగా చేసుకున్నాము. అనేది తగ్గించిన అంటున్నాను. ఒక 3-4 అయితే తీసుకున్న తర్వాత మీరు ఆడిన నార్మల్ ప్లెయిన్గా చూసినట్టు ఇది కొంచెం 3D టైప్ ఉంది. మీకు కనబడుతుందో లేదో తెలియట్లేదు వీడియోలో. ఇది కొంచెం 3D టైప్ ఉన్నాయి, అంటే రియల్ ఐటమ్స్ లాగా ఉన్నాయి చూడండి. చపాతీ అన్నీ రియల్ ఐటమ్స్ లాగా ఉన్నాయి. సో అందుకని మాకు కొంచెం అట్రాక్షన్ ఉంది కాబట్టి సో మేము చూస్తున్నాం ఇదంతా.
దీనిపైన మీరు ఒపీనియన్ చెప్పండి. మన తిరుమలలో అన్నీ ఉన్నాయి కానీ బట్ ఇలా ఉండదు, జస్ట్ అది ఇక్కడ ఇలా ఉంటాయి, ప్లెయిన్గా ఉంటాయి. మనకి ఇక్కడ 3Dలో జస్ట్ 100 రూపీస్లో దొరుకుతుంది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా చెప్పండి. ఇక్కడ మనకి కీ చైన్స్ కూడా చూడండి, చాలా డిఫరెంట్ కీ చైన్స్ ఉంటాయి. నాకు తెలిసి నా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి మాకేం తేలేదు అనుకుంటారు, బట్ ఆల్రెడీ మేము పాండిచేరి ఇవన్నీ ట్రిప్పులు వేసిన తర్వాత బడ్జెట్ లోగా ఉంది. కార్ కీ చైన్స్ కూడా ఉన్నాయి మనకి చిన్న. హౌ మచ్ దిస్? ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పర్ఫ్యూమ్స్ ఉంటాయి, అత్తర్ కాదు, మీకు ఎట్లాంటి టైప్ కావాలన్నా ఉంటుంది. ఇక్కడ చూసారా ఎంత బాగున్నాయో. ఇక్కడ మనకి ఫ్రాన్స్ వాళ్ళు ఎక్కువ కనబడుతూ ఉన్నారు. అసలు ఇక్కడ ఏమీ తినబుద్ధి కాదు, ఏవి ఒక్క ఐటెం కూడా బాగుండదు. మొత్తం మన తలకేసి నూళ్ళు వాడతారు, కడుపులు తిప్పుతున్నాయి మాకు. ఇండియన్ రెస్టారెంట్స్ ఆడడం అనేది ఇండియన్ అంటున్నారు, సారీ స్మాల్ కరెక్షన్. ఇక్కడ మనకి ఆంధ్ర టైప్ మనకి ఎక్కడ రెస్టారెంట్స్ అయితే దొరకట్లేదు, సో మేము ఇంకా తారాడుతూనే ఉన్నాము. ఇక్కడ చూసారా వీళ్ళంతా మనకి ఫారినర్స్ భయంకరంగా పర్చేస్ చేస్తారు మన సైడ్ వాళ్ళ కంటే. హాయ్, నేను అక్కడ షాపింగ్ అంతా మొత్తం ఇక్కడికైతే వచ్చేసాము. రెస్టారెంట్ ఆంధ్ర రెస్టారెంట్ అంట ఇది, లైక్ దీని పేరు ఏదో కూడా కరెక్ట్గా తెలియదు, చూసుకొని వచ్చాము. తండూరి అనేసి ఆంధ్ర రెస్టారెంట్ అని ఒకటి ఉంది, అక్కడికైతే రావడం జరిగింది. సో మనము మునార్కి మనకి కూడా టైం ఉంది, ఇంకా 6కి అట్ ఎక్కుదాం అనుకుంటా. ఇప్పుడు టైం వచ్చేసి 12 o'clock అవుతుంది. సో రెస్టారెంట్ ఎలా ఉందని కూడా కామెంట్ చేయండి. ఒకటి కొచ్చికి వచ్చేప్పుడు మస్ట్ అండ్ షుడ్ మీరు ఖచ్చితంగా అయితే ఇది మీ హెల్మెట్స్ అయితే చూసుకోండి. అక్కడ మనకి పైన రాసినారు చూసారా, ఇట్ట ఈ మనం ఇటు వెళ్ళిపోదాం. ఇంకా మనం ఆల్రెడీ జంప్ లోపలికి. వీడు కూడా గొడవ పడతా ఉంటాడు, వీడు అవతారం. ఇక్కడ రాకుండానే మా ఇద్దరికి టెస్ట్ మనకి ఒకటి చెప్తాము, బాగుంటుంది చెప్పుకుందాం. ఇక్కడ మనకి అరిటాకు ఇచ్చారు, దాని తర్వాత ఇదే 2 పొళ్ళు ఇచ్చారు. సో 2 బిర్యానీ 2 మీల్స్ పెట్టినాం. ఒకటి బిర్యానీ మేము చూసారా ఫ్రెండ్స్, మనకి ఏమేమి కావాలి అన్నీ ఉన్నాయి. సావిత్రిది వీడు ఎందుకు నవ్వుతాడు కూడా తెలిసి ఒకసారి. వీళ్ళిద్దరు ఫ్రాడ్. 420 గురువు. మన చికెన్ బిర్యానీ 2 చికెన్ బిర్యానీలు వచ్చేసాయి మనవి. ఇక్కడ ఏదో అప్పడం వచ్చింది, ఏదో చాలా రకాలుగా ఐటమ్స్ దొరికి కర్రీ. ఇది చూద్దాం మనకి ఎలా ఉందని. వీడు ఏదో మీల్స్ చెప్పుకున్నా, వీడికి అర్థం కావట్లా, వీడికి ఎందుకు ఇన్ని ఇచ్చినా నాకే అర్థం కావట్లా. చూడండి మనకి మన ట్రెడిషనల్ లాగా మొత్తం వేడిగా అన్నం అయితే ఇచ్చారు. ఫస్ట్ మనోడికి ఏమంటే ఎక్కడ వచ్చినా కూడా మొహమాటం లేకుండా తింటాడు మా వాడు వంశీ. మొహమాటం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది తిన్నాడు కదా, నెక్స్ట్ బిర్యానీలోకి వస్తాడు. వాడు బిర్యానీ తిన్నాడు కదా, మళ్ళీ ఈ బిర్యానీ తింటాడు, మళ్ళీ ఇవన్నీ టేస్ట్ చేస్తాడు. అట్టున్నాడు పిల్లోడు అంటే. థ్యాంక్ యూ రే అందరికి, వాడికి థ్యాంక్ యూ కూడా తెలియదు వాడికి.
ఏయ్ మీల్స్ ఎలా ఉందిరా? తిన్నావు ఒక ముద్ద? వీడు ఓవర్ యాక్షన్ ఇలానే చేస్తా ఉంటాడు. ఓకే ఎలా ఉందిరా? వచ్చానా? నువ్వురా ఎలా ఉందిరా? బాగుంది. చెప్పురా. తింటే ర్యాంప్ జంపర్ మే బంపర్ వేరే లెవెలా? పర్ఫెక్ట్. ఓకే ఇది ఫ్రెండ్స్ మొత్తమా? సరే మీరు కూడా ఒక టేస్ట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడే మేము తినేసి ఇక్కడ హోటల్కి వచ్చాం. మళ్ళీ హోటల్కి వచ్చి మా లగేజ్ తీసుకునేసి ఇంకా మేము బైక్స్ ఇంకా రెంట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి ఇంకా మేము బయలుదేరుతాము. మునార్కి బయలుదేరుతున్నాము. ఏరా ఫుడ్ అంత ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కొచ్చి? ఓకే బట్ ఎక్స్పెన్సివ్. ఫుడ్ ఒకటి ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత మీరు లోకల్ ఫుడ్ మీకు సెట్ అయితే ఒక పూట తినండి, సెట్ అయితేనే మీరు కంటిన్యూ చేయండి. మాకైతే సెట్ కాలేదు. సో ఆంధ్ర రెస్టారెంట్స్ యాడున్నాయి వెతుక్కొని మరిపోయాము. ఈ వీడియోలో ఆంధ్ర రెస్టారెంట్ ఎక్కడుందనేది మీకు లొకేషన్ కూడా నేను మీకు షేర్ చేసేస్తాను. ఓకేనా? ఓకే. లేకపోతే నియర్ బై ఆంధ్ర రెస్టారెంట్స్ అని కూడా చూడండి, అక్కడికి వెళ్ళండి. నేనైతే సజెషన్ ఏంటి, మేము వెళ్ళిన దానికైతే అంత వర్త్ కాదు. ఒక 2 ప్లేట్ బిర్యానీ, ఒక మీల్ 800 అయింది. అసలు నాకు తెలిసింది వర్త్ కాదు. ఓకే మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం. షాపింగ్ అంటారా? అసలు నాకు తెలిసినంత వరకు అది వేస్ట్ ఆఫ్ టైం. హాయ్ ఫ్రెండ్స్, జస్ట్ నౌ వీ కేమ్ బస్ స్టాండ్కి అయితే వచ్చాము మునార్కి వెళ్ళేదానికి. ఏ బస్ స్టాండ్ అంటే మీరు ఇది ఒకసారి ఎర్నాకుళం అనే బస్ స్టాండ్కి అయితే వచ్చాము. ఈ బస్ స్టాండ్కి అయితే వచ్చాము. అసలు ఇది ఏందో ఈ బస్సులు ఏందో, మాకు ఈ బస్సులు చూస్తా అంటేనే భయం వేస్తా ఉంది. ఈ బస్సులు ఎక్కుదామా వద్దా అని. ఎండ ఎత్తుందిరా, అడుక్కోవాలి నీళ్ళు కూడా. దగ్గర 2 daysకి మాకు వాటర్ బాటిల్స్కి దగ్గర 400 అయింది. 1000 రూపీస్.